మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీసీ కార్నర్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ఆయన ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాహుల్ గాంధీ సలహాలు సూచనలతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుర్మిల్ల వేణు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదర్ తిరుపతి, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, నాయకులు తాళ్ల సంపత్ రెడ్డి, భూపతి శ్రీనివాస్, ఖలీద్, పెంట రజిత, గజ్జల హేమలత, యశోద, విమల, బండి పద్మ, బెడిక లక్ష్మి, పూదరి కుమార్, తోట శ్రీనివాస్, కోడూరి లహరి విజయ్, నూనె మల్లయ్య, కల్వల చంద్రయ్య, కమతం సతీష్ తదితరులు పాల్గొన్నారు. నస్పూర్ పట్టణంలో రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బర్త్డే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలి, ఈ దేశ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సేవ చేయాలని చెప్పి మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరడం జరుగుతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని అయితే బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా సేవ చేస్తారని ఒక నమ్మకం ప్రజలలో ఉన్నది. దురదృష్టవశాత్తు మొన్న స్వల్ప మేరతోటి ఓటమి చెందడం జరిగింది. కానీ ఈరోజు 10-11 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి బీజేపీ పీడ పెరగడం కోసం బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట విభజించి పాలిస్తున్న సందర్భంలో ప్రజలకు ధైర్యం చెప్పాలని భారత్ జోడో కార్యక్రమం తీసుకొని కన్యాకుమారి నుంచి మరి కాశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా తెలంగాణ ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు ఈ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి, ప్రజాపాలన ఏర్పడితే 6 గ్యారంటీల పథకం మరి అమలు చేస్తామని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ప్రజాపాలన మరి రేవంత్ రెడ్డి గారు మరి బండి విక్రమార్క గారి నాయకత్వంలో జరుగుతున్న మంత్రివర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కావచ్చు, మరి సన్న బియ్యం కావచ్చు, ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా కేవలం బడుగు బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి గతంలో నిరూపణ జరిగింది. భవిష్యత్తులో కూడా ఇది జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల్ని మా మంచిర్యాల కార్పొరేషన్ పరిధి అయినటువంటి మా నస్పూర్ మండలంలో ఈ కార్యకర్తల సమక్షంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా కార్యకర్తల తరఫున కానీ మా నాయకుల తరఫున కానీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ భారతదేశానికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి మాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ బీజేపీ పాలన అంతమొందించి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారి నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో నస్పూర్లో ఘనంగా కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో భారతదేశం యొక్క అట్టడుగు వర్గాలు, బీద బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే ఈ భారతదేశ ప్రజల యొక్క మనస్తత్వం ఇక్కడ ఏంది, ఇక్కడ కష్టాలు ఏంది, ఇక్కడ పద్ధతి లేదు, ఇక్కడ పరిస్థితి లేదని భారత జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కూడా తను పాదయాత్ర చేసి ఇక్కడ యొక్క సమస్యలు పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఆ రోజే ఇక్కడ అట్టడుగు వర్గాలను ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం దోచుకుంటుంది, కేవలం పెట్టుబడి ద్వారాకే ఈ బీజేపీ ప్రభుత్వం పెద్దతనం కడుతుందని చెప్పి ఆలోచించి ఇక్కడ కులగణన చేయాలని చెప్పి రాహుల్ గాంధీ ఆలోచన ఆ రోజు కులగణన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం అనేది రాహుల్ గాంధీ యొక్క ఆలోచనని చెప్పక తప్పదు. దానిలో భాగంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ ఆలోచన ఈ రోజు కూడా అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. అదే వాళ్ళ ఆలోచన ఈ రోజు కాపీ కొట్టి అమలు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పక తప్పదు. అదేవిధంగా తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా మన రాహుల్ గాంధీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతారు, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ గారు ఐశ్వర్య ఆరోగ్యాలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్లో గౌరవ కాంగ్రెస్ పార్టీ ఆదినాయకుడు అయినటువంటి
గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈరోజు మరి జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క జన్మదిన సందర్భంగా రాహుల్ గాంధీ గారు భవిష్యత్ ప్రధానిగా కాబోతున్నారు కనుక కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పార్టీ కోసం కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాబోయే 2029 పార్లమెంట్ ఎన్నికల్లో చాలా బలంగా కృషి చేసి మరి అత్యధికంగా ఎంపీ సీట్లను గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మనందరం చేసుకోవాలి. ఏదైతే గడిచిన 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ చూసినా కూడా అణగదొక్కే ప్రయత్నం చేసిన బీజేపీ ప్రభుత్వానికి ధీటుగా మరి వేల కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర కార్యక్రమాన్ని తీసుకొని మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ఎక్కడికి వెళ్ళినా కూడా మరి పేద ప్రజల తరపున అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో మరి మద్దతు పలికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని దేశంలో పార్లమెంటు వ్యవస్థలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో 2వ స్థానంలో నిలిచింది. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. అంతేకాకుండా భారత్ జోడో యాత్ర ఏదైతే నిర్వహించినామో ఆ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని మరి గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మరి వారు ఎంతో కృషి చేసి శ్రీ బట్టి విక్రమార్క గారిని కూడా పాదయాత్రలో భాగంగా వెన్ను తట్టి ఆదిలాబాద్లో మొదలుకొని పాదయాత్ర ఖమ్మంలో పూర్తయ్యేంత వరకు చేదోడు వాదోడుగా ఉండి ముందుండి ఈ యొక్క పాదయాత్రను నడిపించిన గౌరవ పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి కృషి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు మరి ప్రేమ్ సాగర్ రావు గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మంత్రివర్గంలో చోటు రాకపోవడం కార్యకర్తల్లో నిరుత్సాహంగా ఉన్నారు. ఆ నిరుత్సాహం అవసరం లేదు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి మీద సోనియమ్మ మీద మరి కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుల మీద మాకు పూర్తి విశ్వాసము నమ్మకం ఉన్నది. రాబోయే రోజుల్లో మరి ప్రేమ్ సాగర్ రావు గారికి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా బాధ్యతలు అప్పచెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఆయనకు పెద్ద పదవి ఇవ్వబోతుందని మాకు వచ్చిన సంకేతాల మేరకు ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావు గారి భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుందని కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడవద్దని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే 10 స్థానాలు ఉన్నాయో 10కి 10 స్థానాలు దానికి ముందున్నటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను ఖచ్చితంగా ఎగరవేసి బీజేపీ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అరాచకాలను బీజేపీ కేంద్రంలో ప్రభుత్వానికి సరి అయిన గుణపాఠం నేర్పిస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.